వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వేరే ఇస్లాం కంట్రీలోనే ఇంకో చోట జరిగితే అసలు ఎలా ఉంటుందండి అది? దాని ఊహకే అందదేమో. అసలు ఇస్లామిక్ కంట్రీలో ఏంటండి, భారతదేశంలో నూపూర్ శర్మ అనే ఆవిడ ఏమి అనకుండానే ఆవిడని చంపేస్తాము అని ఫత్వాలు ఇచ్చేశారు. రాజాసింగ్ అనే ఆయన ఏమి పేరు చెప్పకుండా ఏదో ఒక స్కిట్ చేశాడని రాజాసింగ్ని నరికేస్తామంటూ ఫత్వాలు ఇచ్చేశారు. ఈ దేశంలో నవీన్ జిందాల్ అనే వ్యక్తిని చంపడానికి ఫత్వాలు రిలీజ్ చేశారు. ఈ దేశంలోనే ఎంతోమందిని గుస్తాకే నబీకో ఏకీ సజా సర్ తన్సే జుదా అంటూ బహిరంగ ప్రకటనలు ఇచ్చారు. నల్గొండలో ర్యాలీ తీశారు, కాటుదాలో సాలంకో ఆర్ఎస్ఎస్ వాలంకో అని చెప్పేసి ముస్లిం సంస్థలు. ఇదే దేశంలో ఆర్గనైజేషన్, మన సిమి ఆర్గనైజేషన్ ఉంది చూసారా, సిమి, పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, మరి వీళ్ళంతా ఎస్డిపిఐ, స్టూడెంట్స్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ వాళ్ళు, వీళ్ళంతా ఏం చేశారు? బహిరంగంగానే ఎంతోమంది హిందూ కార్యకర్తలను చంపారుగా. ఇస్లామిక్ దేశాల దాకా వెళ్ళారండి. ఇస్లాం గురించి మాట్లాడితే భారతదేశంలోనే చాలామందిని చంపేశారు. ఓకే, హిందువులు ఇంకా ఆ స్థితికి దిగలేదు. హిందువులు కనుక నిజంగా ఆ స్థాయికి దిగితే, ఈ దేశంలో హిందువులు తెగిస్తే మిగతా వాళ్ళు బతికేంటో ఆలోచించుకోండి. కానీ సనాతన ధర్మం ఎప్పుడు లోకా సమస్త సుఖినోభవంతో చెప్పింది. దాన్ని మేము నమ్ముతున్నాం, ఆచరిస్తున్నాం, గౌరవిస్తున్నాం. అందుకే ఈ గాడిద కొడుకు ఇట్లా మాట్లాడగలుగుతున్నాడు. నిన్న మొన్నటిదాకా ఈడమ్మ బాబు, ఈడు తాత ముత్తాతలు ఏ హిందూ దేవుళ్ళని కొలిచారో ఆ హిందూ దేవుళ్ళని ఈ సన్నాసి అవమానించుకుంటా తిరుగుతూ ఉన్నాడు. అంటే వీడు అనుకుంటున్నాడు నేను హిందువులను అవమానిస్తున్నాను. కాదు, వాడి పుట్టుకను అవమానించుకుంటున్నాడు. వాడికి తెలియట్లేదు ఆ విషయం. సిగ్గులేని ఎదవకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆడి పేరు ఎర్రప్ప. ఆడు నిన్న మొన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ అసలు సంస్కృతానికి, మన ఛానల్లోనే అనుకుంటా, అసలు సంస్కృతానికి లిపే లేదు అని చెప్పేసి మాట్లాడాడు. అసలు సంస్కృతం అనే భాష లేదు ఒక 5,000 సంవత్సరాల క్రితం అన్నాడు. ఇప్పుడు సిగ్గు లేకుండా ఆడి పేరు అజయ్ అని పెట్టుకున్నాడు. అజయుడు ఏ భాష అండి అది? ఆడనుకుంటున్న హిబ్రూ భాషదా, గ్రీకు భాషదా, బొంగులో భాషదా? మళ్ళీ సంస్కృత పదమే ఆడి పేరు పెట్టుకోవాల్సి వచ్చింది. సిగ్గులేని ఎదవా. వాడు ఎవడికి చెప్తున్నాడు సంస్కృతం గురించి? ఈ దేశంలో ప్రతి కుక్కల కొడుక్కి ఇదో ఫ్యాషన్ అయిపోయిందండి. హిందువులు మాట్లాడలేదు కదా, హిందువులు మాట్లాడలేదు కాబట్టి మనం ఏం మాట్లాడినా చెల్లొద్దు అనుకుంటున్నారు. కానీ వాడి అబద్ధాలని ఖండించడానికి, నిజాలని చెప్పడానికి నాలాంటోడు ఇప్పుడు చాలామంది తయారైపోయారు. రీసెంట్గా హైకోర్టు తీర్పు పైన మీ అభిప్రాయం ఏంటి? హైకోర్టు తీర్పు మీద అభిప్రాయం అంటే సింపుల్గా ఒకటే చెప్తానండి, హర్షిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. కారణం ఏంటంటే కోర్టు పరిధి ఏంటి అంటే, ఏదైతే చట్టం ఉంటుందో ఆ చట్టాలు చేసే బాధ్యత పార్లమెంటుది, అసెంబ్లీది. ఆ చేసిన చట్టాలని అమలుపరిచే బాధ్యత న్యాయస్థానాలది. ఆ న్యాయస్థానం తన పరిధి మేరకు తను చక్కగా వ్యవహరించారు. ఏదైతే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో, అంటే ఒక వ్యక్తి ఎవరైనా సరే హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలు కాకుండా వేరే మతాలను తీసుకున్నట్లయితే కనుక అతని యొక్క షెడ్యూల్డ్ కాస్ట్ సర్టిఫికేట్ పోతుంది, రద్దు అవుతుంది అని చెప్పేసి రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయి. ఆ రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే తీర్పు ఇవ్వటం జరిగింది. నిజానికి ఇది ప్రతి చోట కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా అమలు చేయాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మిగతా అధికారులు కానీ. ఇదే కొత్తగా ఇప్పుడు మనం కోరుకున్న మీద జరిగింది కాదు కదండి, రాజ్యాంగంలో ఉన్నదే కదా. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ తీర్పుని చర్చించుకుంటున్నారు. 100% చర్చించుకుంటారండి. కారణం ఏంటంటే ఈ దేశంలో మతం మారిపోతే మాకు అన్ని అద్భుతాలు జరిగిపోతాయి అని చెప్పే సిగ్గులేని మంద. అందులో పాస్టర్లు ఉంటారు, అజయ్ బాబు లాంటి యదవులు ఉంటారు, ఇంకా కొంతమంది కూడా ఉంటారు. వీళ్ళంతా ఏం చెప్తారు? యేసు ప్రభువుని నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయి అంటారు. యేసుని నమ్ముతుంటే అద్భుతాలు జరుగుతాయి కదా, మరి నమ్మిన దేవుడితోటి అద్భుతాలు చేయించుకో. మరి ఈ దొంగ సర్టిఫికెట్లతోటి ఉద్యోగాలు పొందడం ఎందుకు? మతం మారిపోతే మీ దేవుడు ఓ సర్టిఫికెట్ వల్ల వచ్చే ప్రయోజనాన్ని మీకు ఇవ్వలేడా? చచ్చిపోతున్నాడని కాపాడుతున్నాడని చెప్పేసి అబద్ధాలు చెప్పి మోసం చేస్తారు కదండి. అరే ప్రాణాన్ని తిరిగి ఇచ్చిన దేవుడు మీ ఉద్యోగాలు మీకు తిరిగి ఇవ్వడా? ఆ ప్రయత్నం చేయండి. ఇంకొంతమంది ఏమంటారు, ఇది మతం మారితే కులం మారుతుందా, ఎక్కడైనా జరుగుద్దా అంటారు. అరే మతం మారితే కులం మారుతుంది అంటే 100% మారుద్ది. కారణం ఏంటంటే ఈ కులం అనేది హిందుత్వంలో మాత్రమే ఉంది అని మీరేగా చెప్పేది. మరి హిందుత్వాన్నే వదిలేసిన మీకు కులం ఇంకెక్కడి నుంచి వస్తుంది? అసలు ఉండదు కదండి. మరి మా క్రైస్తవ్యంలో కులాలు లేవు, మేమంతా సమానం అంటారు కదా. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఎస్సీ మాదిగా ఎట్లా పెట్టుకుంటారు? ఇప్పుడు కూడా ఇంకొక మాట ఏంటంటే, అక్కడికి వెళ్తే కులాన్ని వదులుకోమని చెప్పట్లా, కుల రిజర్వేషన్ మాత్రమే వదులుకోమంటున్నాం. ఎందుకంటే హిందువుగా ఉన్నప్పుడు నీకు అన్యాయం జరిగిందని పోరాడారు కాబట్టి, హిందుత్వంలో ఉండి ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళకి న్యాయం చేయడం కోసం అంబేద్కర్ గారు ఇది ఇచ్చారు, రిజర్వేషన్. అదే నువ్వు హిందుత్వాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిన తర్వాత నీకు కులం వదలబుద్ధి కావట్లేదు అనుకో, క్రైస్తవ మాల అని పెట్టుకో, క్రైస్తవ మాదిగని పెట్టుకో, నాకేం అభ్యంతరం లేదు.
కానీ ఎస్సీ అనేది నీ మతం ఆధారంగా ఇచ్చింది కాదు, సామాజిక స్థితిగతుల ఆధారంగా సనాతన ధర్మంలో ఉంటూ వివక్షను అనుభవించావంటూ ఒక ఇష్యూ లేవనెత్తారు కాబట్టి దాని కారణంగా ఇచ్చింది. అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకోవాలని చూస్తున్నావు అంటే నువ్వు మత ద్రోహం చేస్తున్నట్టు, ధర్మద్రోహం చేస్తున్నట్టు, రాజ్యాంగానికి ద్రోహం చేస్తున్నట్టు. ఇప్పుడు మీరు రీసెంట్గా కొన్ని మనం చూసినట్టయితే దళితుల్లోనే మార్పు వచ్చినట్టు అనిపిస్తుందండి. వాళ్ళే అడ్డుకుంటున్నారు చాలామంది ఉన్నారు కదా ఇప్పుడు ఈ రీసెంట్గా చాలామంది చూస్తున్నాం మనం. నిజానికి వీళ్ళని దళిత అని కూడా సంబోధించడం కరెక్ట్ కాదు, ఎస్సీ షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళండి. నిజంగా షెడ్యూల్డ్ కాస్ట్ అంటే ఎవరు అంటే సనాతన ధర్మాన్ని పాటిస్తున్న హిందువుల్లో ఉంటున్న ఈ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే. వాళ్ళకి 100% న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడున్న రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వారికి పూర్తి స్థాయిలో అందాలని, వారి జీవన స్థితిగతులు మెరుగవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాదు దానికి మా వంతు ప్రయత్నం కూడా మేము చేయబోతున్నాం. తొందరలోనే ఒక కార్యాచరణ అనుకుంటున్నాము. ఆ కార్యాచరణ కూడా తొందరలో అందరికీ బహిర్గతం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు బాగున్నారు అంటే మన ధర్మంలో ఉన్న అందరూ బాగుంటున్నట్టు, హిందుత్వంలో ఉన్న ప్రతి వాడు బాగుండాలనేది మా సంకల్పం.